హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు ఫన్ డే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు యష్మి ఎలిమినేట్ అవ్వడం ఫెయిర్ ఆర్ అన్‌ఫెయిర్ అని మీకేమనిపిస్తుందో కిందైతే కామెంట్ చేయండి. అలాగే మనం ఇప్పుడు మనం మనం నార్మల్‌గా ఎపిసోడ్‌లో అయితే జనరల్‌గా మన ఇన్ఫర్మేషన్ అంటూ కరెక్ట్‌గా అయితే ఏమీ లేదు. సో, ఇక్కడ బేసిక్‌గా స్టార్ట్ అవ్వంగానే ఒక ఫన్ గేమ్‌తో స్టార్ట్ అవుద్ది యాజ్ యూజువల్‌గా. మన అవినాష్‌ని బాగా టార్గెట్ చేస్తారు. టార్గెట్ ఇన్ ద సెన్స్ అదే ప్రతి దాంట్లో కామెడీ, కామెడీ అంటే మన అవినాషే కాబట్టి అవినాష్ నుంచి ఆ కామెడీ అనేది ఎక్స్‌పెక్ట్ చేసి కొంచెం అవినాష్‌ని బాగా యూజ్ చేసుకుంటారు ఎపిసోడ్‌లో. ఇంక సండే ఎపిసోడ్ అంటే బేసిక్‌గా మన కమెడియన్స్‌దే పెద్ద పీట. అలాగే యష్మిని కూడా కొంచెం యష్మి అంటున్నా విష్ణుప్రియ. విష్ణుప్రియని కూడా కొంచెం బాగా యూజ్ చేసుకొని మన కంటెంట్ అయితే తీసుకొని ఇస్తూ ఉంటారు. అది మన సండే ఎపిసోడు జనరల్గా ఫస్ట్ అయితే ఫన్ గేమ్తో అయితే స్టార్ట్ అవుద్ది యాజ్ యూజువల్గా. నార్మల్గా ఒక పేరు అయితే చూపిస్తారు, ఒక పేరు కాదు ఒక సెంటెన్స్. ఇట్స్ లైక్ తగ్గేదేలే ఆ టైప్లో ఒక సెంటెన్స్ అయితే చూపిస్తారు. సో అవతల వాళ్ళు గెస్ట్ చేయాలి. రెండు టీమ్స్, నిఖిల్ టీము అండ్ గౌతమ్ టీము ఆ టైప్లో ఉంటుంది. సో ఫన్ గేమ్ అయిపోగానే ఇంకా యాజ్ యూజువల్గా సేవింగ్ అంటారు. సేవింగ్ తర్వాత ఇంకొక టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే క్వశ్చన్స్. అంటే ఆ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఒకరి మీద టూ ఇద్దరు వచ్చి రాస్తారు. అంటే కామెంట్స్ అంటే ఏం మార్చుకోవాలి ఏంది అంటే ఒక బిహేవియర్ లాగా అనుకో. సో బిహేవియర్ అంటే ఇంట్లో గెస్ట్ చేయడం, ఒక మనిషిని గెస్ట్ చేయడం. సో ఈ టైప్లో తన మీద రాసినప్పుడు ఏంటంటే తను వచ్చి అవి చదివి ఆ కామెంట్స్ చదివి ఎవరు రాస్తారో గెస్ట్ చేయాలి. సో అదైతే అయిపోద్ది. సో దీంట్లో అయితే ఎవ్వరు కరెక్ట్గా గెస్ట్ చేయలేరు. ఒక నబీల్ మాత్రం రెండు రాసింది కరెక్ట్గా గెస్ట్ చేస్తాడు. ఇంకొక నిఖిల్ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక్కటి మాత్రమే గెస్ట్ చేస్తారు. సో అది కూడా నార్మల్గా వెళ్ళింది యాజ్ యూజువల్గా. దానికి ఒక పెద్ద ఇదేం లేదు. ఇంకా దాని తర్వాత ఎవిక్షన్ అంటే యష్మి అండ్ పృథ్వీ అయితే లాస్ట్ 2 పర్సన్స్గా మిగులుతారు. సో 2 పర్సన్స్ మిగిలినప్పుడు మన యష్మి అయితే యాజ్ యూజువల్గా ఎలిమినేట్ అయితే అవుద్ది. అసలు ఎందుకు యష్మి ఎలిమినేట్ అయిందంటే యష్మి బేసిక్గా గేమ్స్ పరంగా తన వాయిస్ రైజ్ చేయడం అంతా గుడ్. కానీ ఫ్లిప్ అనేది నాట్ ఓన్లీ నిఖిల్ ఇష్యూ. ప్రతి దగ్గర గేమ్లో కానీ ఎక్కడైనా మాట ఇవ్వడం కానీ ఎక్కడైనా మాట్లాడడం కానీ అక్కడొక మాట ఇక్కడొక మాట బేసిక్గా కవర్ చేసుకోవడానికి మాట్లాడద్ది. అలాగే ఆ కవర్ చేసుకోవడంలో తప్పు తెలిసిపోయిన తర్వాత ఎమోషన్ అన్నా అంటే మన భాష చెప్పాలంటే కన్నీళ్ళు పెట్టుకొని బయటికి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలనుకుంటుంది. సో ఈ ఇంప్రెషన్ అనేది 1-2 సార్లు వర్కౌట్ అవుతుంది, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు కదా. సో ఆ టైప్లో యష్మి ఎలిమినేషన్ అయితే నాకైతే బేసిక్గా ఫెయిర్ అనిపించింది. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే యష్మి ఎలిమినేషన్ ఫెయిర్. సో ఇంకా దాని తర్వాత యష్మి జర్నీ చూపిస్తారు. జర్నీ చూపించినప్పుడు అన్నీ ఇవే ఉంటాయి అనమాట. నార్మల్గా గొడవలని అవన్నీ ఇవన్నీ అన్నీ అవే ఉంటాయి. జర్నీ అయితే బాగా సెట్ చేశారు. ఇక్కడ యష్మి చెప్పడం నేను అన్నీ చేశాను అని అనమాట. ఇక్కడ ఆ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అన్నీ చేశాను అంటే ప్రతి ఒక్కటి చేసింది. ఫ్రెండ్షిప్, లవ్, తర్వాత ఫైట్, గేమ్స్ ఆడటం కానీ, నామినేషన్లో ఫైట్ చేయడం కానీ అయితే ప్రతి ఒక్కటి ఫ్లిప్ అవ్వడం కానీ అంటే ఏ పాయింట్ చేయలేదు అని మనం చెప్పలేం. ప్రతి పాయింట్ చేసింది. డ్యాన్స్, ఎవ్రీథింగ్ షీ డిడ్. సో వాటిల్లో మైనస్ పాయింట్లు ఏవైతే ఉంటాయో ఆ మైనస్ పాయింట్ వల్ల షీ గాట్ ఎలిమినేటెడ్. సో అప్పుడు ఏమైందంటే తన జర్నీ చూపించిన తర్వాత ఫస్ట్ ఒక బోర్డు యాజ్ యూజువల్గా బోర్డు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఎనిమీస్ పెట్టమంటారు. ఇక్కడ ఎవరు ఎలిమినేషన్ అయినా బయట చాలామంది ఇక్కడ కూడా గ్రూపా అని అయితే అన్నారు. సో ఇక్కడ బేసిక్గా బిగ్ బాస్ అంటేనే గ్రూప్ గేమ్ అని నేను ఎప్పుడో చెప్పా. కానీ ఇంకా కూడా వాళ్ళ గ్రూపు వీళ్ళు గ్రూపు అని మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ నాకు తెలిసైతే నాగార్జున గారు చెప్పిన ఒక మంచి పాయింట్ సాటర్డే ఎపిసోడ్లో
గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉంది. గ్రూప్ గేమ్ ఆడినా కప్పు లిఫ్ట్ చేసేటప్పుడు సింగిల్గానే కదా లిఫ్ట్ చేస్తారు అన్నాడు. ఆ పాయింట్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారో తెలియదు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా. అది 100% కరెక్ట్. ఇప్పుడు సపోజ్ ఒక పడవలో ఒక 10 మంది వెళ్తున్నారు. ఆ పడవ వెయిట్ ఉంది. వెయిట్ పెరిగిన తర్వాత, అంటే వెయిట్ పెరిగిన తర్వాత నీళ్ళలో మునిగిపోతుంది అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దాని గురించి. నీళ్ళలో మునిగిపోతుంది అన్నప్పుడు అక్కడ 2 గ్రూపులుగా మారచ్చు, లేదంటే మిగతా వాళ్ళంతా ఒకటైపోయి ఒకటి ఉండొచ్చు. సో అతన్ని తోసేసిన తర్వాత ఏమంటే 9 మెంబర్స్ ఉంటారు, ఇంకా వెయిట్ ఉంటుంది. అప్పుడు ఆ 9 మెంబర్స్లో ఇంకొకరిని చూస్ చేసుకుంటారు. ఆ టైప్లో బిగ్ బాస్ కూడా. సో ఏంటంటే ఎప్పుడైతే జనాభా గ్రూప్లో తగ్గుతూ వస్తుంటారో అప్పుడు ఫైట్ అనేది ఎక్కువ అవుద్ది. ఫైట్ ఎక్కువైనప్పుడు ఫ్రెండ్స్కే పడుతుంది. సో అది బిగ్ బాస్కి కావాల్సింది. అది కావాల్సింది బిగ్ బాస్కి. గేమ్ అలా ఆడాలి. అంతేగాని తీసుకొచ్చి ప్రతిసారి ఇది గ్రూప్ గేమ్, ఇది అంటే వీళ్ళు ఆడట్లేదు గ్రూప్ గేమ్. నాకు తెలిసి అయితే వీళ్ళకంటే వీళ్ళే గ్రూప్ గేమ్ ఎక్కువ ఆడుతున్నారు ఫ్యామిలీ ఎపిసోడ్ అయిన తర్వాత. ఎందుకంటే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది. మనం ఆడట్లేదు అనుకొని బాగా గాసిప్స్, బిచ్చింగ్స్ బాగా చేస్తున్నారు అనమాట. ఎవరు నెక్స్ట్ ఇంకో గ్రూప్ వాళ్ళు, అదే ఆ తేజ, అవినాష్, రోహిణి, వీళ్ళు. అది ఆ మ్యాటరు. దాని తర్వాత మన యష్మిని ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో పెట్టుకుంటే ఫ్రెండ్స్లో వచ్చి వాళ్ళని పెట్టుకుంటుంది. నిఖిల్, ప్రేరణ, దాని తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ, వీళ్ళ నలుగురిని పెట్టుకుంటుంది. యాజ్ యూజువల్ అనుకున్నదే జరగద్దు అనమాట. అంతే. ఇప్పుడు గౌతమ్ వస్తే ఏమైనా సోలోగా ఏ పక్క పెడతా తెలియదు, కానీ ఇప్పుడు మన ఈయన వస్తాడు, అవినాష్ వస్తే తేజ అని వాళ్ళ ఇంకొకరిని పెట్టుకోవడం అంతే. ఎనిమీస్లో వచ్చి యాజ్ యూజువల్గా గౌతమ్. సో ఏంటంటే సోలోగా కాదు, అందరితో కలిసి ఆడు అని చెప్పని ఒక మంచి మాట అయితే చెప్తుంది. సో గౌతమ్ ఎప్పుడూ సోలో అనుకోకుండా గేమ్లో సోలోగా ఆడి మిగతా టైంలో అందరితో కలిసి ఉంటే కొంచెం బాగుంటుంది. బాగానే కాదు, అట్రాక్షన్గా ఉంటుంది. అంతేగాని ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకుండా ప్రతి దగ్గర నేను సోలో అంటే మాత్రం కష్టం. అది నేను చెప్పదలుచుకున్నది. దాని తర్వాత వచ్చి అవినాష్ అయితే ఇది నువ్వు ఎనిమి అని చెప్పను, నువ్వు బాగా నవ్విస్తావు, అన్ని చేస్తావు, కానీ ఇప్పుడు గేమ్ లాస్ట్కి వచ్చింది, యూ హ్యావ్ టు ప్లే, గేమ్ ఆడి కొంచెం ముందుకు రా అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇది కూడా మంచి పాయింట్. దాని తర్వాత రోహిణి అనుకుంటా. దాని తర్వాత రోహిణి కూడా సేమ్. నీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ మాట్లాడిందంట. ఏం మాట్లాడిందో మనకు చూపించలేదో, లేకపోతే ఏమో యాజ్ యూజువల్గా అనుకునేదే ఏదో ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి సోది చెప్పడం తప్ప ఏముండదు. వీళ్ళ ముగ్గురు ఎనిమీస్, వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్, అంతే. సో నో డౌట్ ఎట్ ఆల్. దీని తర్వాత లాస్ట్ బిగ్ బాంబ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఎవరు ఎలిమినేట్ అయినా సరే బిగ్ బాంబ్ తీసుకెళ్ళి మన గౌతమ్ మీదనే వేస్తారు. ఎందుకంటే గౌతమ్ సోలో గేమ్ అంటారు, సోలోగా ఉంటాడు. ఒకవేళ మేబీ ఏమైనా అవినాష్ వాళ్ళు వచ్చింటే ఏమైనా నిఖిల్ మీద వేసేవాళ్ళేమో, కానీ యాజ్ యూజువల్గా అయితే మన గౌతమ్ మీదనే పడతాను అందరికీ తెలుసు. ఎందుకంటే నిన్న ఆ స్నేక్ అండ్ ల్యాడర్ ఆడారు కదా. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడినప్పుడు స్నేక్లో మూడు ఓట్లు నిఖిల్కి, 3 ఓట్లు గౌతమ్కి వచ్చాయి. సో అప్పుడు బిగ్ బాంబ్ వేస్తా అని చెప్పాడు కదా, అదే ఒక పనిష్మెంట్ ఉండబోతుందని చెప్పాడు కదా. సో దాని పనిష్మెంటే ఇది, ఈ బిగ్ బాంబు. ఫైనల్గా అయితే మన గౌతమ్కి అయితే వస్తుంది. గౌతమ్ డైరెక్ట్లీ గాట్ నామినేటెడ్ ఇంటూ నెక్స్ట్ వీక్ 13th వీక్ నామినేషన్స్లో మన గౌతమ్ డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరు వస్తే మనకి టాప్ 5 తెలుస్తుందంటే నిఖిల్ రావాలి, దాని తర్వాత నబీల్ రావాలి. సో వీళ్ళ ముగ్గురు రావాలి నామినేషన్లోకి. అప్పుడు మనకి పృథ్వీ కూడా రావాలి. సో ఆ పృథ్వీ, విష్ణుప్రియ అంటే వీళ్ళు, అంటే పృథ్వీ అంటే వీళ్ళు నలుగురు వస్తే మాత్రం అప్పుడు విన్నర్ ఎవరో డిసైడ్ అవుద్ది. అనుకోవడం మాత్రం ఖచ్చితంగా నిఖిల్ ఈజ్ ది ఫస్ట్. నిఖిల్ కప్పు లిఫ్ట్ చేయబోయేది నిఖిలే.
అని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. అదే నిజం కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నేనైతే గట్టిగా నిఖిల్ కప్పు లిఫ్ట్ చేస్తాడేమో అనుకున్నా. బట్ గౌతమ్లో మంచి పాయింట్స్ లేవని కాదు, నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగా నిఖిల్ని మోటివేట్ చేయడంలో కానీ ఆ ఒక్క పాయింట్ నాకు బాగా నచ్చాడు. సో మన సాటర్డే ఎపిసోడ్ అనుకుంటా, సాటర్డే ఎపిసోడ్లో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో, చాలా షార్ట్ వీడియో. సో ఈరోజు నామినేషన్స్ హోరీగా ఉండబోతున్నాయి. హోరీగా, మామూలుగా కాదు. చూడాలి ఎవరెవరు ఖచ్చితంగా అయితే ఈ అవినాష్ టీం వచ్చి ఖచ్చితంగా వీళ్ళనే నామినేట్ చేస్తారు. యాజ్ యూజువల్గా గౌతమ్ కూడా ఇటుపక్క ఈ నలుగురులోనే నామినేట్ చేస్తాడు. ఇంకా చూస్తే వీళ్ళే నామినేట్ చేసుకుంటారు. ఇంకా రోహిణి సేఫ్. రోహిణికి ఏమైనా ఒక పవర్ ఇస్తే వాళ్ళని సేవ్ చేసుకుంటుంది. సో ఈ వీక్ కూడా వాళ్ళ ముగ్గురు సేఫ్. ఎవరు? తేజ, అవినాష్, రోహిణి, వీళ్ళ ముగ్గురు అయితే 99% సేఫ్లోనే ఉంటారు అని అయితే నాకు అనిపిస్తుంది ఈ 13వ వారం కూడా. ఇది నాకు అనిపించింది ఈ రివ్యూలో. సో మరి నెక్స్ట్ నామినేషన్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. బాయ్ బాయ్.